సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. నాగులదేవి గుంటలో గురువారం ఉదయం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నాగులమ్మ ఆశీస్సులతో తండ్రి దివంగత జననేత కాటంరెడ్డి ఆదినారాయణరెడ్డి దీవెనలు అందుకుని జనఘర్జనై జన ఉప్పెనై ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్రజల ఆశలు తీర్చే దిశగా సమర శంఖం పూరించింది విష్ణు శంఖారావం. సింగమలై జనంబాట పట్టిన జననేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి డప్పు వాయిద్యాల నడుమ ఆడపడుచుల మంగళ హారతులు ఇచ్చి జననేతకు అభిమాన ఆశీస్సులు అందించగా పూలవర్షంతో అడుగడుగునా జనసంద్రమైన జననేత పురిటిగడ్డ శంఖం పూరించి స్వాగతం పలికిన అభిమానులు అభిమాన ఉప్పెనై జననేత వెంట కదిలాయి అడుగులు. సమరానికి ఇక సిద్ధమంటూ సింగమలై సైరన్ పూరించగా పురిటిగడ్డ వీర తిలకం దిద్ది సాగనంపగా 2024వ కురుక్షేత్ర పోరులో విజయుడువై తిరిగి రావాలని ఆ తల్లి దీవెన ఇచ్చింది. మురిసిపోయేనే అందరింట ఒకరంట సింహపూరి ముద్దు బిడ్డ జన్మ జన్మ బంధమంటూ కదిలేనే వచ్చాడయ్యో విష్ణువన్న సింగం సింగిల్గా పుట్టించే సునామీ నిలిచాడయ్యో విష్ణువన్న గుర్రం పట్టేసి నిలబడింది సారి వచ్చాడయ్యో విష్ణువన్న సింగిల్గా పుట్టించే సునామీ నిలిచాడయ్యో విష్ణువన్న గుర్రం పట్టేసి నిలబడింది సారి అన్నాక చిన్న పెద్ద నడవండి మన విష్ణువన్న పాటలోకి హారండి విష్ణువన్న పాటలోకి హారండి పాప చెల్లి తిలకం పెట్టండి మీ అందరి ఆశీస్సులు అంత చేయండి మీ అందరి ఆశీస్సులు అంత చేయండి రూపనే తగా నిలబడతాడు నవతాండవమై అల్లూరు కల్లు పాడను వెలువతో నిలబడు నిజమై వచ్చాడయ్యో విష్ణువన్న సింగం సింగిల్గా పుట్టించే సునామీ నిలిచాడయ్యో విష్ణువన్న గుర్రం పట్టేసి నిలబడింది సారి బైక్ కానీ ఉంటే ఉంచేవాళ్ళు రికార్డులు ఎక్కడ ఈరోజు మళ్ళా బాగలేదు కానీ నాకు రాసి పెట్టలేదేమో. నా కొడుకు వస్తాడు మళ్ళా.
ప్రాంతానికి పూర్వవైపు ముఖ్యమంత్రులు కూడా ఈ పాడుబడిపోయిన తోటకు వచ్చిపోయిన వాళ్ళే. అవతల ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా కూడా వచ్చిపోయినాడు. ఆయన కాలం తీరిన తర్వాత నేను కొంచెం ఆ ప్రాంతాన్ని అశ్రద్ధ చేశా. ఈరోజు శిథిలావస్థలో దీన్ని చూసాం. కానీ ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్క పేదవాడికి, గిరిజనుడికి, మత్స్యకారులకి అందరికీ అందుబాటులో ఉంటూ మా తండ్రి గారు రాజకీయాల్లో పోటీ చేయకుండానే సేవ చేశాడు. పరిస్థితుల ప్రభావం నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నేను పోటీ చేశాను. నాకు మీ అందరి మద్దతు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. కానీ రేపు నాకు వయసు అయిపోతుంది. నేను ఆఖరిసారి పోటీ చేద్దాం అనుకున్నా. ఇప్పుడే కృష్ణరాజు చెప్పినట్టు మీ అందరి యొక్క మద్దతు, తొలిసారి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ అందరి ముందుకు వచ్చి మా సొంత గ్రామమైన నాగల్దేవ్ గుంట అనేది ఇప్పుడు మా తండ్రి గారు నాగల్దేవ్ నగర్ అన్నారు. నాగల్దేవ్ నగర్ వాదించు ఒక నేను కూడా చెప్తున్నాను అన్నమాట. చిన్నప్పుడు చాలా విన్యాసాలు చూసాం. ఇక్కడ గుడి తిరునాళ్ళ జరిగితే జిల్లాలో అన్ని ప్రాంతాల వారు వచ్చేవాళ్ళు ఆ తిరునాళ్ళకి. అంత ఘనంగా జరిగేది. బలంగా పొడుగ్గా ఉన్నారు, బలంగా ఎత్తుపోతున్నారు. 7 యాప్ చెట్టు ఉంటే నేను ఆ రోజుల్లో చూసా. నేను చిన్నప్పుడు మొన్న వాదిచ్చి నేను కూడా చేయాలని చూసా. ఆ యాప్ చెట్టు, నా జామ చెట్టు ఎండిపోయింది. అది చేయడం తెలియక ముందు నేను మా తండ్రి గారు ఉన్నప్పుడు చూసా. ఈ పక్కన ఉన్న యాప్ చెట్టు తీసుకుంటే ఆ పక్కన వేసేవాళ్ళు పెద్ద చెట్టు. ప్రజలు ఇవ్వటం కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డబ్బు ఉండే లేకపోయినా ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలో ఉంటూ రాత్రి 12 గంటలప్పటి నుంచి తలుపు తట్టినా ఫోన్ చేసి హాస్పిటల్ పోవాలన్నా, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఇంకేదన్నా కార్యక్రమం చేయాలన్నా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు మనం ఎంటుంటున్నాడు. కాబట్టి అటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని మనం బాగుంటుకుంటే మనకు స్థానికంగా నాయకుడు లేకపోతే మనం చిన్న పోలీస్ కేసు కూడా చేసుకోవాలి. ఇటీవల కాలంలో మీకు తెలుసు ఎన్నో కేసులు వస్తే లేదు. మీకు తోడు మేము ఉంటాం, నాకు తోడు మీరున్నారని కోరుకుంటున్నాం. ఇక్కడ అందువల్ల రేపు 2024లో జరగని, 23లో జరగని, 25లో జరగని ఎన్నికల్లో అయితే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఆఖరిసారి మీరందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు. ఇక్కడ వచ్చిన కార్యక్రమం ఉపన్యాసాలు ఇయడానికి కాదు. ఏడుకొచ్చి మీ అందరితో కాసేపు స్పెండ్ చేసి మీ అందరి యొక్క సమస్యలు తెలుసుకుని మీతో మమేకమై ఎన్నో తరాలుగా మా కుటుంబం ఉంది. మళ్ళా మీరు కూడా నాకు మమేకమై నాకు అండగా నిలబడండి అనడానికి వచ్చా. మా తాత కీర్తిశేషులు కాటంరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఆయన జీవితంలో ఎక్కువ శాతం ఇక్కడనే గడిపారు. ఆయన తొందరగా చనిపోయినాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఆయన చూసిండ్రు. ఆయన మా తండ్రి గారు 10వ ఏటే ఆయన చనిపోయినాడు. ఆయన ఎక్కువ శాతం ఇక్కడనే గడిపాడు. ఆయన తర్వాత మా తండ్రి గారు చాలా మంది పెద్దవాళ్ళకు తెలుసు ఎక్కువ శాతం